ఎమ్మెగనూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి ఎమ్మెగనూరు నియోజకవర్గ యొక్క రూపురేఖలు మార్చేటువంటి రెండు అత్యంత కీలకమైన ప్రాజెక్టులు. ఒకటి ఏదైతే ఉందో ఎమ్మెగనూరు నుంచి కర్నూలుకు నేషనల్ హైవే అప్గ్రేడేషన్ చేస్తూ ఎమ్మెగనూరుకు బైపాస్ ఔటర్ రింగ్ రోడ్డు తేబోతున్నాం. ఇది ముఖ్యమంత్రి వర్యులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారికి రాసినటువంటి లేఖ. నేను అతి త్వరలోనే ఢిల్లీకి పోయి ఈ యొక్క మేజర్ ప్రాజెక్ట్ ఇది మనకు ఎమ్మెగనూరుకు ఉన్నటువంటి రూపురేఖలు మారిపోయేటువంటి పరిస్థితి ఈ యొక్క గొప్ప ప్రాజెక్టు. తద్వారా ఎమ్మెగనూరుకి ఔటర్ రింగ్ రోడ్డు బైపాస్, అదేవిధంగా నేషనల్ హైవే అప్గ్రేడేషన్ ఇక్కడ నుంచి మనకు ఏదైతే కర్నూలుకు ఉన్నటువంటిది ఇది సెంట్రల్ మంత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ముఖ్యమంత్రి వర్యులు మా రాయలసీమ ప్రాంతం మీద మా ఎమ్మెగనూరు మీద మన ఎమ్మెగనూరు మీద ఉన్న ప్రేమతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇది ఖచ్చితంగా శాంక్షన్ చేయాలా అత్యంత ముఖ్యమని చెప్పి రాసినటువంటి లేఖ అని చెప్పి చాలా గర్వంగా సంతోషంగా ఎమ్మెగనూరు ప్రజల రుణం తీర్చుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్టుని సాధించుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నా. మరి రెండవ అత్యంత ముఖ్యమైనటువంటి లెటరు ఇది కూడా మా తండ్రి గారి కల ఏదైతే రైల్వే లైన్ ఎమ్మెగనూరు ముఖ్యమంత్రి వర్యులు వైష్ణవ్ గారికి వైష్ణవ్జీ ఎవరైతే సెంట్రల్ మంత్రి రైల్వే శాఖ మంత్రులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసినటువంటి లేఖ తోర్నగల్ నుంచి ఏదైతే బళ్ళారి తోర్నగల్ ఉందో మనకు జేఎస్డబ్ల్యూ బెల్ట్ ఉంది తోర్నగల్ నుంచి వయా ఎమ్మెగనూరు టు కర్నూలుకు రైల్వే లైన్ని కొత్తగా ప్రతిపాదించి దీన్ని అత్యంత ముఖ్యమైనటువంటి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇక్కడ పరిశ్రమతో పాటు విపరీతమైన బిజినెస్ పెరగాలంటే తోర్నగల్లు లాంటి ప్రాంతం ఏదైతే జేఎస్డబ్ల్యూ లాంటి ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి మన లైన్ కనెక్షన్ తీసుకోవాలని చెప్పి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ముఖ్యమంత్రి వర్యులు రాసినటువంటి లెటరు. దీని మీద కూడా అతి త్వరలో ఢిల్లీకి నేను పోతున్నాను. దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ఆశీర్వాదంతో ఈ యొక్క ఎమ్మెగనూరుకి అత్యంత కీలకమైన ఈ రెండు ప్రాజెక్టులు మెగా ప్రాజెక్టులని మనం సాధించుకోబోతున్నాం. కళ్ళారా దాన్ని సాకారం చేయబోతున్నాం. అదేవిధంగా మీరు చూస్తే అత్యంత ముఖ్యమైన సాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టు నా మనసుకు ఈ ప్రాంతానికి అత్యంత అవసరమైన ప్రాజెక్టు ఆర్డిఎస్ రేట్ కెనాల్. 5 సంవత్సరాలు నేను వెంబడిబడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 2000 కోట్ల రూపాయలు 1986 కోట్ల రూపాయలతో అత్యంత జీవనాడి ముఖ్యమైనటువంటి ఆ ప్రాజెక్టుని శాంక్షన్ చేసి టెండర్ పిలిచి ఇటు ఆర్టీఎస్ రేట్ కెనాల్ని అటు గుండ్రేవులని రెండింటిని జీవో ఇచ్చి ముందుకు పోతే ఏం చేశారు? వెన్నుపోటు దినాలని మాట్లాడే మీరు ఎవరికి వెన్నుపోటు? ఆ ప్రాజెక్టుని రివర్స్ టెండరింగ్ పేరు మీద నాశనం చేసింది మీరు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కదా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద ఆ ప్రాజెక్టుని అనవసరంగా కేసీఆర్తో లాలుచిపడి భోజనాలు చేసుకుని శాలువలు కప్పుకొని అక్కడ పోయి కేసు వేయించి ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కేసు వేశారని చెప్పి ఒక్క చుక్క ఇటు కర్నూలుకు అనంతపూర్కు రానటువంటి ఆ రాయలసీమ పేరు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి 800 కోట్ల రూపాయలు దండుకొని అవినీతి చేసుకున్నది మీరు కదా. మరి ఈరోజు మా ప్రాంత రాయలసీమ ప్రాంత రైతులకు వెన్నుపోటు పొడిచి ఈ ప్రాజెక్టు రాకుండా చేసింది మీరు కాదని అడుగుతున్నాం. మీరు ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు బ్రహ్మాండంగా మా పాలన అద్భుతంగా ఉందని చెప్పి 11 సీట్ల కుదించిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతున్నారంటే ఈరోజు ఎమ్మెగనూరులో ఈ సంవత్సరం పాటులో మీరు చూస్తే ఎన్ని రోడ్లు, ప్రతి గ్రామానికి డ్రైన్లు, సీసీ రోడ్లు, ప్రతి వార్డులో ఈ ప్రెస్ మీట్ కాగానే ఇప్పుడు 16 వార్డ్స్కి పోతున్నాం. అదే రకంగా ఎక్కడెక్కడ రోడ్లు మళ్ళీ దాని పట్టణాభివృద్ధి కానీ సర్కిల్స్ కానీ అన్ని రకాలుగా ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి సెంట్రల్ లైటింగ్ కానీ త్రాగునీటికి కానీ ఏ ఇబ్బందులు లేకుండా ఈరోజు సంవత్సరం పాటు పాలన మనకు కొనసాగుతూ ఉంటే బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందరికీ కూడా ఈరోజు అన్ని పథకాలు అన్ని లోన్లు అన్ని అభివృద్ధి సంక్షేమాలు అందించే విధంగా ముందుకు పోతూ ఉంటే మీరు ఓర్చలేక పాలనను చూసి మీరు ఇబ్బంది పడుతూ ఈరోజు కేవలం మీ ఉనికిని చాటుకోవడానికి నిన్న చూశారు తెనాలి దాదాపు ఆర్టీసీ బస్సులు 26 నుంచి 27 ఆర్టీసీ బస్సులు ఒక్క బస్సు 5 సంవత్సరాలు వచ్చిన దాఖలాలు లేవు. అదే రకంగా మీరు చూస్తే ఎమ్మెగనూరులో మొన్ననే చూశారు 100 పడకల ఆసుపత్రి. ఆ 100 పడకల ఆసుపత్రి ఎంత గమ్మత్ అంటే అక్కడికి పోయిన తర్వాత 12,50,00,000 నేను ఆ రోజు శాంక్షన్ చేసి నబార్డు కింద వచ్చినటువంటి పరిస్థితుల్లో
నిన్న మళ్ళా ఇనాగరేషన్ చేసి ఎంబడబడే ఆసుపత్రి శాంక్షన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత అక్కడికి పోయి చూస్తే ఎక్విప్మెంట్ లేదు, దాంట్లో ఎక్విప్మెంట్ లేవు. ఏమైనా అని చెప్తే దాదాపు 56 లక్షల రూపాయలతో గతంలో అధికారంలో ఉన్నప్పుడు నేను డబ్బులు కేటాయించి హాస్పిటల్ తెస్తే 5 సంవత్సరాలు పోలవరాన్ని కట్టినట్టుగా కట్టి మనం మళ్ళా అధికారంలోకి వచ్చినాక పూర్తి చేస్తే ఎక్విప్మెంట్ లేదు. దాన్ని కూడా అతి త్వరలోనే ఎక్విప్మెంట్తో పాటు ఒక క్రిటికల్ యూనిట్ని కూడా మనం శాంక్షన్ చేసే విధంగా ముందుకు పోతున్నాం. ఆ రోజే చెప్పాము. ఇలా ప్రతి రంగంలో కూడా మీరు విధ్వంసం చేసిన ప్రతి రంగాన్ని సరిదిద్దుకుంటూ ఈరోజు అభివృద్ధిని, ఎమ్మెగనూరు ప్రజల యొక్క ఆశయాలని, వారి ఆకాంక్షల్ని ముందుకు తీసుకుపోతూ కూటమి ప్రభుత్వం, కూటమి పాలన కొనసాగుతూ ఉంది. ఏదైతే విద్రోహ దినము, వెన్నుపోటు దినం అని చెప్పేటువంటి వెన్నుపోటు దారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. గమనించిన తర్వాతే మీకు ఇవ్వాల్సిన స్థానం మీకు ఇచ్చారు. అది మర్చిపోయి ఈరోజు మళ్ళీ మీరు డ్రామాలు ఆడితే మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఎవరు లేరని జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీ నాయకులకు హితవు పలుకుతున్నారు.